హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రుచి వ్లాగ్స్ తెలుగు. ఈరోజు అలచంతకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. అలచంతకాయ కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు: అలచంతకాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఆ పచ్చిమిర్చి కాస్త గోలిన తర్వాత పచ్చిమిర్చిని కాసేపు గోలించాలి. అవి గోలిన తర్వాత కరివేపాకు వేయాలి. ఆ కరివేపాకు కూడా కొంచెం చిటపటలాడాలి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కాస్త వేగాక అది వేగే వరకు వేపుతూ ఉండాలి. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు కలగలుపుకోవాలి. అది కలిపిన తర్వాత పసుపు వేయాలి. పసుపు కూడా బాగా కలగలిపిన తర్వాత అలచంతకాయ ఒలుచుకున్నవి వేయాలి. ఆ ఒలుచుకున్న అలచంతకాయ కొంచెం బాగా కలగలిపి అంతా మిక్స్ అయ్యేలాగా కాస్త వేపాలి. వేపిన తర్వాత బాగా కలగలుపుతూ వేపుతూ ఉండాలి. ఇప్పుడు దానికి తగినంత ఉప్పు వేయాలి. 2 స్పూన్లు సుమారుగా వేయాలి. అది వేసి బాగా కలపాలి. ఉప్పు బాగా కలగలిపినాక ఇప్పుడు చక్కెర వేయాలి. కాస్త లైట్గా వేయనట్టు చక్కెర వేయాలి. చక్కెర కూడా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి. ఆ విజిల్ అయిపోయాక కొంచెం వేయనట్టు కారం వేయాలి. దాని తర్వాత కొత్తిమీర వేసి కలగలుపుకొని కలగలపాలి. కలగలిపాక కాసేపు స్టవ్ పైన ఉంచి వదిలేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో యమ్మీ అయిన అలచంతకాయ కూర రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.